జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యధికంగా విత్తన పత్తిని సాగు చేస్తున్న రైతులపై మధ్యవర్తులు కంపెనీల దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నదని, ఇలాంటి వారిపై ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించాలని నడిగండు హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలో జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో సీడ్ పత్తిని పండించిన రైతుల నుంచి శాంపిల్ మాత్రమే తీసుకెళ్లి జీవోటీ ఫలితాల తర్వాత మిగతా పత్తి విత్తనాలను తీసుకెళ్లేవారని, కానీ ప్రస్తుతం మొత్తం పత్తి విత్తనాలు కంపెనీలు తీసుకెళ్లి పాస్ ఫెయిల్ పేరిట రైతులను నిండా ముంచుతున్నారని, కాబట్టి ఈ విధానానికి స్వస్తి చెప్పి కేవలం శాంపిల్ మాత్రమే తీసుకెళ్లి జీవోటీ ఫలితాల్లో పాస్ అయిన తర్వాతనే విత్తనాలు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో ఆ దోపిడిని అరికట్టాలని గత 10 సంవత్సరాల నుంచి కూడా నడిగడ్డ హక్కుల పోరాట సమితి అనేక పోరాటాలు చేస్తున్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. అయితే ఈ సందర్భంగా ఈ రోజు మేము ఎందుకోసం అంటే ఇప్పుడు సీడ్ పత్తి పంట పండింది, అందరూ కూడా మిల్లులకు తీసుకొచ్చే సమయం ఆసన్నమైంది కాబట్టి ఈ రోజు నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నది. ఏదైతే మీరు రైతులు పండించినటువంటి పంటను మిల్లులకు తీసుకొచ్చిన తర్వాత పాస్ ఫెయిల్ పేరిట మీరు కంపెనీలు ఇక్కడ నుంచి ఆ పంటను కూడా విత్తనాలు మొత్తం కూడా తీసుకెళ్లి కొంతమంది ఆర్గనైజర్లు కొన్ని కంపెనీలు ఫెయిల్ కాకుండా ఫెయిల్ అని చెబుతూ రకరకాలుగా రైతులను దోపిడీ చేస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో ఆ రోజుల్లో అంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఆ రోజు ఆర్గనైజర్లు అందరూ కానీ కంపెనీలు కానీ ఇక్కడనే పంటను పెట్టి శాంపిల్ తీసుకుపోయి పాస్ అయితేనే తీసుకుపోయే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే మొత్తం కూడా పండించేటువంటి పంటను మొత్తం తీసుకెళ్లి ఫెయిల్ అయితే గింజలు అటే తీసుకుపోతున్నారు, పాస్ ఆఫ్ ఫెయిల్ అది చూసుకునే అవకాశం లేదు. మేము అందుకోసమనే నడిగడ్డ హక్కుల పోరాట సమితి చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నది. పంట పండించిన పిదప సీడ్ పత్తిని తీసుకొచ్చి మిల్లులకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడనే గోదాములని నిల్వ ఉంచి కేవలం శాంపిల్ను మాత్రమే కంపెనీలు తీసుకెళ్లి పాస్ అయిన తర్వాత మిగతా యొక్క ఇతరాలను తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నడిగడ్డ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తా ఉన్నది. అట్లాగే ఈ జిన్నింగ్ ఛార్జెస్ పేరిట కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీడ్ మాఫియా పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉన్నది. జిన్నింగ్ ఛార్జెస్, ప్రాసెసింగ్ ఛార్జెస్, డిలీటింగ్ ఛార్జెస్ కంపెనీ కేసు కింద తనిచేస్తుంది ఆర్గనైజర్లకి. అంటే ఒక 10 క్వింటాలు రైతు పత్తిని తీసుకెళ్తే సీడ్ పత్తిని తీసుకెళ్తే 7 క్వింటాలు విత్తనాలు 3 క్వింటాలు దూది వస్తే కేవలం 3 క్వింటాలకు మాత్రమే ఆ 3 క్వింటాల దూది రైతు అమ్ముకుంటాడు కాబట్టి దానికి మాత్రమే జిన్నింగ్ ఛార్జెస్ వేయాలి. ఆ ఛార్జెస్ కూడా యాజ్ ఎ నామ్స్ ప్రకారం సీసీ నామ్స్ ప్రకారమే వేయాలి. మిగతా 7 క్వింటాలు ఏదైతే ఉన్నదో ఆ 7 క్వింటాలకి కంపెనీలు చెల్లిస్తున్నాయి కూడా. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్లు ఏం చేస్తున్నారంటే మొత్తానికి కూడా జిన్నింగ్ ఛార్జెస్ చేస్తున్నారు. కంపెనీలు ఏమో జిన్నింగ్ ఛార్జెస్ చెల్లిస్తున్నాయి, ప్రాసెసింగ్ ఛార్జెస్ చెల్లిస్తున్నాయి, డిలీటింగ్ ఛార్జెస్ చెల్లిస్తున్నాయి. 10 క్వింటాలు తీసుకొచ్చినప్పుడు 7 క్వింటాల దాంట్లో నుంచి మీకు విత్తనాలు వస్తున్నాయి. అంటే మీరే ప్రాసెస్ చేసుకోవాలి. మీకు పంటను అప్పచెప్పిన తర్వాత మీరు ఆ జిన్నింగ్ కావచ్చు, ప్రాసెసింగ్ కావచ్చు, డిలీటింగ్ కావచ్చు అంతా మీరు తీసుకొని పోవాల్సినటువంటి విత్తనాలను ఈ జిన్నింగ్ ఛార్జెస్ పేరిట మీద కూడా దోపిడీ చేస్తున్నారు. మిగిలిన ఏదైతే 3 క్వింటాలు దూది వస్తుందో ఆ మిగిలిన 3 క్వింటాల దూది మీద మాత్రమే ఇక్కడ జిన్నింగ్ ఛార్జెస్ వసూలు చేయాలా. ఆ ఛార్జెస్ కూడా సీసీ నామ్స్ ప్రకారం వసూలు చేయాల్సినటువంటి ఇక్కడ ఆర్గనైజర్లు ఎక్కువ మొత్తంలో కూడా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. అట్లాగే ఈ ఇన్సూరెన్స్ పేరిట కూడా పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. పంటను తీసుకొచ్చి మీ ప్రిమిసెస్ లో వేసిన తర్వాత, మీ పరిధిలో ఉన్న తర్వాత, మీ యొక్క మిల్లుల దగ్గర ఉన్న తర్వాత రైతులకు బాధ్యత ఉండదు. మీరు ఎక్కడైనా బయట చూసుకోండి, కర్ణాటక చూసుకోండి, మిగతా ఇక్కడ ఆంధ్ర వైపు చూసుకోండి, వాళ్ళ యొక్క ప్రిమిసెస్ అయిన తర్వాత వాళ్ళ మిల్లులకి ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు మిల్లుకి ఏమైనా ప్రమాదవశాత్తు చెప్తే ఆ మిల్లు యొక్క కెపాసిటీని బట్టి, మిల్లు యొక్క దాన్ని బట్టి, అక్కడ ఎంత స్టోరేజ్ ఉంటుందో దాన్ని బట్టి మీరు ఆల్రెడీగా ఇన్సూరెన్స్ మీరు చేసుకుంటారు. అది లాభమా నష్టమా ఆ పూర్తి బాధ్యత కూడా అది మొత్తం కూడా మీకు అప్పచెప్పిన తర్వాత మీకే ఉంటుంది. కానీ ఇన్సూరెన్స్ పేరిట మీద కూడా ఇక్కడ దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి దాని మీద కూడా ఇంత అని చెప్పేసి ఇన్సూరెన్స్ పేరిట మీద కూడా ఆర్గనైజర్లు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. కనుక నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో త్వరలో జిల్లా కలెక్టర్ గారు కలిసి, ఎందుకోసమంటే ఈ రోజున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులని మోసం చేస్తే ఆ మిల్లర్స్ దగ్గర కానీ లేకపోతే సరుకు కొనేటప్పుడు మోసం చేస్తే ఎస్మా చట్టం ఉపయోగించాలని చెప్తున్నాడు. వీళ్ళ